ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు రోజ్మేరీ 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 వాటర్. ఈ రోజ్మేరీ వాటర్ చాలా ట్రెండింగ్గా ఉంది. అబుదాబీలో అయితే ఫ్రెష్ రోజ్మేరీ లీవ్స్ దొరికేస్తున్నాయి. సరే మనం కూడా వాడదామని చెప్పి తీసుకున్నాను. చూద్దాము. నా హెయిర్ కూడా చాలా మటుకు ఊడిపోతుంది. నాది చాలా సిల్కీ హెయిర్ అనమాట. సిల్కీ హెయిర్కి ఎక్కువగా యూజ్ చేయకూడదని విన్నాను. సరే పోనీ అట్లీస్ట్ నార్మల్గానే ట్రై చేద్దామని చెప్పి ఇంకా కొనేసుకోవడం అయితే కొనేసుకున్నాను, కానీ ఎలా వాడాలి ఏంటి అనేది నాకు అస్సలు ఐడియా లేదు. సో మన గూగుల్ తల్లి, ఇంటర్నెట్ చెల్లి ఉంది కదా, సో అందుకని ఇంకా గూగుల్లో ఓపెన్ చేసి చూసాను అనమాట అసలు దీన్ని ఏం చేయాలి అని చెప్పేసి. దీని యూజెస్ ఏంటో ఫస్ట్ చూశాను. ఫస్ట్ అయితే మన ఇచ్చి స్కాల్ప్ ఉన్న, డాండ్రఫ్ ఉన్న క్యూర్ అవుతుందని ఉంది. అండ్ మన హెయిర్ గ్రోత్కి కూడా బాగా హెల్ప్ అవుతుందంట. సో బాగా బూస్ట్ అవుతుంది, మన ఫోకస్ అలాంటివి కూడా ఉంది, స్ట్రెస్ రిలీవింగ్ కూడా అంట. సో ఇంకా మన గూగుల్ తల్లి తెలుసు కదా, చాలానే చెప్పేస్తూ ఉంటుంది చదువుకుంటూ వెళ్తే. సరే ఇంకా చాలని చెప్పి దీన్ని ఎలా చేయాలి అని చెప్పేసి చూశాను. సరే ఇంకా నాతో పాటు మీరు కూడా తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను. మీరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా చేయాలో నేర్చేసుకొని మీరు కూడా మీ హెయిర్కి వాడేయండి. నాకు తెలిసి బెస్ట్ రిజల్ట్సే వస్తుంది అనమాట. బికాస్ చాలానే బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి నాకు, అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. సో మీరు కూడా మీ హెయిర్కి యూస్ చేసేయండి. నా హెయిర్ అయితే బాగా డ్యామేజ్ అయింది, బాగా ఊడిపోతుంది ఇక్కడికి వచ్చాక. సో నేను అందుకనే ఇంకా యూస్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మన రోజ్మెరీ లీవ్స్ని బాగా వాష్ చేసేసుకుందాం. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని బాయిల్ చేయాలి. అది బాగా బాయిల్ అయిన తర్వాతే మనం ఆ రోజ్మెరీ ఫిక్స్ వేసుకొని దాన్ని ఒక 20 మినిట్స్ వరకు సిమ్మర్లో పెట్టి వదిలేయాలి. సో ఇలా మనం వేసుకున్నప్పుడు ఆ రోజ్మెరీ లీవ్స్ అనేవి టోటల్గా వాటర్లోకి మునిగిపోవాలన్నమాట, పైకి ఉండకూడదు. సో మొత్తం టోటలీ దాన్ని అలా పెట్టి లోపలికి తోసేయండి, వాటర్లో ఉండాలన్నమాట. సో వాటర్ హైట్ అంతవరకు ఉండాలి, ఫిక్స్ ములిగేంత. సో దీన్ని అలాగ మనం సిమ్మర్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ వరకు దీన్ని వదిలేస్తాము. ఇలా బయటికి తేలకూడదు, ఇంకా లోపలికి మనం పెట్టుకోవాలి. సో స్పూన్తో అలాగా లోపలికి పెట్టేసుకోండి. ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే మనకి వాటర్ కలర్ అనేది టోటల్గా చేంజ్ అయిపోద్ది. చూసారు కదా, ఇలా వస్తుంది అనమాట. కొంతమందికి పింకిష్గా వస్తుంది. సో నాకైతే ఈ కలర్ వచ్చింది, గ్రీన్ కలర్ టైప్. సో దీన్ని మనం ఇప్పుడు అయిపోయినట్టే. సో మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూల్ అవనివ్వాలి. అట్లీస్ట్ ఒక 1 అవర్ రెస్ట్లో ఉండాలన్నమాట, కూల్ అయ్యేదాకా. సో వాటర్ బాగా కూల్ అయిన తర్వాత ఇంక మనం వాటర్ తీసుకొని ఇలాంటి పైపర్స్ ఉంటాయి, పైపర్స్తో తీసుకొని మనం హెయిర్కి పెట్టుకోవచ్చు అనమాట. పాయి కింద తీసి. ఆర్ఎల్స్ మీకు ఇది లేకపోతే కాటన్తో కూడా చేసుకోవచ్చు. కాటన్ బడ్స్ ఉంటాయి కదా, కాటన్ అందులో ముంచి జస్ట్ ఆయిల్ ఎలా పెట్టుకుంటామో హెయిర్కి అలానే ఇది కూడా పెట్టుకోవచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు స్ప్రే బాటిల్ అనేది చాలా బాగుంటుంది అనమాట, ఈజీగా స్ప్రే చేసుకోవడానికి ఉంటుంది. సో నేనైతే నాది ఆల్రెడీ యూజ్ చేసిన స్ప్రే బాటిల్ వేరే దానికి యూజ్ చేశాను అనమాట. ఆ బాటిల్ అంటే దాన్ని యూజ్ చేశాను. సో ఇది బాగా స్ప్రే చేసుకొని హెయిర్ని మళ్ళీ మసాజ్ చేసుకున్నట్టు జస్ట్ అలా పాముకోవాలన్నమాట, ఆయిల్ రాసుకున్నప్పుడు ఎలా చేస్తామో అలాగా. సో హెయిర్ మొత్తం స్ప్రే చేసేసుకోవాలి. ఆ ఫ్రంట్ పార్టే కాకుండా మనం బ్యాక్ పార్ట్ కూడా మొత్తం స్ప్రే చేసేసుకొని దాన్ని కొంచెం మసాజ్ చేసుకుంటాం అనమాట, వాటర్ కొంచెం హెయిర్కి పట్టేలాగా. ఈ రోజ్మెరీ వాటర్ మన హెయిర్ని బాగా బూస్ట్ చేస్తుంది అనమాట. మన హెయిర్ ఫాలికల్స్ని బాగా ఫీడ్ చేసి ఇంకా ఎక్కువ హెయిర్ పెరిగేలా చేస్తుంది. ఇది యాక్చువల్లీ డైలీ యూస్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదంట. బట్ డైలీ వెట్ హెయిర్తో ఉండాలంటే చిరాగ్గా ఉంటుంది కాబట్టి వీక్లీ అట్లీస్ట్ ఒక 2-3 టైమ్స్ అయినా మనం యూస్ చేయొచ్చు. ఈ రోజ్ వాటర్ని అట్లీస్ట్ ఒక 1 వీక్ మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మనం స్కాల్ప్కే కాకుండా ఇలా హెయిర్ కూడా పెట్టుకోవాలి, హెయిర్ కూడా చాలా మంచిది. ఇది మన హెయిర్ స్ట్రాండ్ని స్ట్రాంగర్గా చేస్తుంది అనమాట, అందుకని ఇది ఎక్కువగా యూస్ చేస్తారు. సో నేను రూట్స్కి కూడా కొట్టేస్తున్నాను అందుకని. రోజ్మెరీ వాటర్ మన హెయిర్కే కాకుండా మన ఫేస్కి కూడా పనిచేస్తుంది అని చెప్పి స్టడీ ఉంది. ఇది ఒక పర్ఫెక్ట్ మిస్ట్ లాగా ఉంటుంది మనకి. సో కంటామినేటెడ్ స్కిన్ ఉన్న, ఏజింగ్ స్కిన్ ఉన్న క్యూర్ అవుతుందంట. సో మీకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.